హాయ్ ఫ్రెండ్స్, సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ టాపిక్ ఏంటంటే మన పిల్లలకి టీచర్లు చెప్పేది అర్థం కాలేదని చెప్పేసి మనం స్కూల్కి వెళ్ళి మా వాడికి అర్థం కావట్లేదు, మా బాబుకి మ్యాథ్స్ అర్థం కావట్లేదు, మా బాబుకి ఇంగ్లీష్ అర్థం కావట్లేదని మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ పేరెంట్స్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్లాసులో 40 మంది ఉంటే 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే టీచర్లు ఏ టీచర్ చెప్పినా 40 మందికి అర్థమయ్యే విధంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 40 మంది పిల్లలు ఒకే రకమైన ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని చేయరు. చెప్పేది ఒకే వేలో చెప్తారు కాబట్టి చెప్పే సార్లైనా టీచర్లైనా ఏ టాపిక్ తీసుకున్నా అందరికీ ఒకే రకంగా చెప్తారు. దాంట్లో ఎవరైతే ఫోకస్గా ఉంటారో, ఎవరైతే ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్గా ఉండి వింటారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉంటుందో, కాన్సన్ట్రేషన్ ఉండదో వాళ్ళకి ఇది కాన్సెప్ట్ అనేది అర్థం కాదనమాట. అట్లా 40 మందిలో 20 మందికో 25 మందికో అర్థం అవుతుంది, మిగిలిన 15 మందికి అర్థం కాదనమాట. అది ఏ సార్ వచ్చినా కానీ, ఇంకోసారి వచ్చినప్పుడు ఈసారి అర్థం కాలేదన్నప్పుడు ఈ సార్ని తీసేసి ఇంకో సార్ని పెట్టినా కానీ మిగిలిన ఆ 40 మందిలో కొంతమందికి అర్థమైంది తప్ప ఇంకో కొంతమందికి అర్థం కాదనేది ఇక్కడ పేరెంట్స్ గమనించాలి. కాబట్టి ఈ టీచర్ని తీసేయాలి, ఆ టీచర్ని ఒక్కొక్కరు కంప్లైంట్ ఇస్తూ పోతే 40 మందికి అర్థమయ్యే విధంగా ఉండదు. కాబట్టి ఏ టీచర్ నేను ఎవరిని కంటిన్యూగా ఉండే అవకాశం ఉండదన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంది, 40 మంది స్టూడెంట్స్ అంటే రకరకాలుగా 40 మంది 40 రకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసే విధంగా ఈ డిఫరెన్స్ అనేది మన పిల్లల్లోనే ఉంటుంది. ఫోకస్లో ఉన్న డిఫరెన్స్ అనేది మన పిల్లల్లోనే ఉంటుంది. కాన్సన్ట్రేషన్లో ఉన్న డిఫరెన్స్ మన పిల్లల్లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది మన పిల్లల్లోనే ఉండాలి అనేది ముందు తెలుసుకోవాలి పేరెంట్స్గా. అర్థం కాలేదన్నప్పుడు ఒకసారి చదవాలి, 2 సార్లు చదవాలి, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు సార్ని అడగాలి నాన్న అని చెప్పేసి చెప్పాలి తప్ప, ఆ సారు మంచి సార్ కదా, ఆ సార్ చెప్పేది అర్థం కావట్లేదు, ఆ సార్ని మార్చాలి అని ప్రిన్సిపల్కి కానీ స్కూల్ మేనేజ్మెంట్కి కానీ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఇంకో సార్ని తీసుకొస్తారు. కామన్గా తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి అర్థం అవ్వచ్చు, ఇంకో కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు వీడిని తీసేసి ఇంకో సార్ని పెట్టాల్సి వస్తుంది. ఏ సార్ని పెట్టినా ఎవరు పెట్టినా 40 మందికి అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పలేరు అనేది మీరు గమనించాలన్నమాట. ఎందుకంటే అది అర్థం కావాలంటే ఆ కాన్సన్ట్రేషను, ఆ ఇంట్రెస్టు అనేది మన పిల్లల్లోనే డిఫరెంట్ ఉంటుంది అనేది మనం గమనిస్తే మన పిల్లలకే మనం చెప్పుకుని నువ్వే కాన్సన్ట్రేషన్ వినాలి నాన్న, 1-2 సార్లు అడగాలి, సార్ చెప్పింది అర్థం కానప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, లేకపోతే సార్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెలుసుకో, లేకపోతే ట్యూషన్లో తెలుసుకో, ఇలా తెలుసుకోమని చెప్పేసి మన పిల్లలకి చెప్పాలే. కానీ టీచర్లు మార్చండి, టీచర్లు కరెక్ట్గా చెప్పటం లేదు, సార్లు కరెక్ట్గా చెప్పటం లేదని చెప్పేసి వాళ్ళకి చెప్పి సార్లను మార్చటం వలన, టీచర్లు మార్చటం వలన ఇక్కడ పిల్లల్లో మార్పు అనేది రాదనేది మీరు గమనించాలి. ఎందుకంటే 40 మంది 40 రకాలుగా ఉంటారు ఆటోమేటిక్గా. కాబట్టి ఆ చెప్పే ఆయన ఎప్పుడు ఆయన వేలో చెప్పుకుంటాడు తప్ప, అది ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేసి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే, ఎంతమంది కాన్సన్ట్రేషన్ చేసి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఆ టాపిక్ ఎక్కుతుంది. ఆ టాపిక్ ఎక్కినప్పుడే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మన పిల్లల్లో ఉన్న డిఫరెన్స్ని మనం క్యాచ్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచేటట్టు ఏం చేయాలి అనేది మనం టీచర్లని, సార్లని ఇలా క్వశ్చన్ చేయాలి తప్ప, సార్ సరిగ్గా చెప్పట్లేదు, సార్ చెప్పేది మా వాడికి అర్థం కావట్లేదు, సార్ని మార్చండి అనటం అనేది అయితే కరెక్ట్ కాదనేది తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.